దేవి దేవి మాయమ్మో అక్కడ అటువంటి వనగా ఏనాడు మాత్రం దున్ని 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 కాపులు దుక్క తీరుతున్నారా కానులేటి ఒట్టు మీదనే వాడళ్ళు అన్నారు దున్ని దున్ని ఆఖరికి ఎత్తుంటే 5 తమ్ములు ఏమన్నారు పాలెలు తీసేపు పదుకు మారేసిర్రు అయ్యా బట్టల దాటిపోయాయి అటుకల్ల వెళ్ళిపోయారు కళ్ళ దాటిపోయి నెత్తి వీధి పొద్దు అంగుగాలం అయిపోయి మాపడి దావుల దాటి సిల్కల పొద్దు చిన్నగా దగ్గరికి వచ్చేయన్నా ఎంతసేపంటే ఆకలికి ఎదుగుమే అంటలకు చిన్న బచ్చలు తీసిర్రు అటువంటి లింగాల సెల్లలు నడువుకు మొత్తం బిగించి కట్టి దున్నేది దున్నుతున్నారు 5 తమ్ములు చూసిండే మోటాల అప్పుడు మోటాల్ రెడ్డికి ఎక్కలేని దుఃఖం వచ్చి తమ్ముల మీద పడి ఏమంట ఏడుతున్నాడు మోటాల్ రెడ్డి తమ్ముడారా తమ్ముడు రాయగల్లా తమ్ముడా తమ్ముడు రాయగల్లా తమ్ముడా రాయగల్లా తమ్ముడు దేవగల్లా తమ్ముడా తమ్ముడు దేవగల్లా తమ్ముడా పూలా మంటరా కట్టవు పూలా ఉన్నదా పూలా మంటరా కట్టవు పూలా ఉన్నదా పూలా మంటరు కట్టవు పూలా ఉన్నదా పూలా మంటరు కట్టవు పూలా ఉన్నదా కాపే తాపు దాపే కాపు కాపులేని ఊడు కల్లాల ఊడు కాపు ఉట్టాలి కలియుగం బతకాలి కాపు వరం బట్టి పోలవుతున్నారా తమ్ముడా తమ్ముడు తమ్ముడా వాడు పోసిరు ఇంట్లో పుట్టాడు ఇతరా మంట మానడు తల్లి ఇంట్లో పుట్టాడు పోసి పుట్టాడు తోటి మనలో పురజల చాలరా తమ్ముడా తమ్ముడు తమ్ముడా తమ్ముడా తోరు కూర తమ్ముడా చేసి పోసుకునేది అల్లా అయినా మన తల్లి నీళ్ళకు మనం అది కట్టలేవా తల్లి కనుక లేకుండా తండ్రి కనుక లేదునా ఓ బాపు ఆదిరెడ్డి నువ్వు కాపోని కడుపులో పుట్టలేదా బాపు ఓ అవ్వ నీలవ్వా ఎంత పని చేస్తాను అమ్మ అడవిల కొడుకులు ఉన్నారని నీకు అది కట్టలేదా అని అమ్మ మరి అమ్మ కాదికి రాకున్నా అయ్య కాది కట్టలేదు అయ్య కాదికి రాకున్నా కానీ నా చిన్న తమ్ముడు మల్లరెడ్డి పోతుంటే కొల్లాపురి పట్టణంలో పట్ల కూర్చున్న కచేరు మళ్ళీ నిలబడ్డ కచేరు సంఘాలది ఆరాధన వల్ల నాకు సిద్ధు ఇక్కడ మరో అప్పులు వస్తున్నది అంజనం వేసే చెట్టలకు నరుడు కాదు నారాయణమూర్తి మానవుడు కాదు మన ఇంటి దేవుడయ్యా అటువంటి భగవంతుడు మల్లికార్జుడు ఏనాడు నొస్త చెత్తని కన్ను తోడు చూస్తున్నాడు బ్రహ్మబంధువు చెత్తలకు మా వదిలలు చూసినవా ఆగో తోపకులు తీసుకొని పేరు కాన్వేట్ వండుకో ఈ ఇంటి కాడ తిన్నదరిగేదా ఆటాడిరు ఆటాడి మా అన్నల పోసే తోపకులు లాగిరు కాన్పులేట్ ఒట్టు మీద వండుకున్నారు మరి ఆడదాకా పోయి ఓ వదిలేరా అని చెప్పి నేను లేపితే వాళ్ళు చూసిన మా పాలోని మీద పత్తం కట్టిండ్రు నా మీద షరతు కట్టిండ్రు వస్తా మరి పాలోని మీద పత్తం కట్టిండ్రు నా మీద షరతు కట్టిండ్రు బట్టి మనగా ఆడదాకా నేను పోతే నన్ను ఈ కిందంటారు కిందంటారు లేకపోతే ఏదన్నా పీడ పెడతారు అని చెప్పి భగవంతుడు వల్ల భగవంతుడే
దాకా వండుకున్నారు ఆడోళ్ళు అటువంటి వర జీవలు అవుతున్నాయి మధ్యాకులు పోతున్నాయి ఎర్ర జీవలు అవుతున్నాయి ఆకులన్నీ మారిపోయి అటువంటి కొన్ని సీమలు అవుతున్నాయి కంటి రెప్పల దాకా నెత్తి ఎంటికెళ్ళాక 1,000 జీవాలు బట్టి కొరుకుతున్నాయి జీవాలు కొరుకుతుంటే ఆడోళ్ళు ఈగలోలి సొత్తును దోమలోలి దోపుతున్నారు ఏనుగంటే జీవాలు గానిగంత గంట జీవాలు చెప్పి చెప్పరాని కాడ చిట చిట కొట్టడానికి అన్ని సీవలే 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 అని చెప్పి దిక్కునలేసిర్రు దిక్కునలేసేటల్లే 1,000 కొన్ని శివలు బట్టిని లెక్కలేని కబ శివలు బట్టిని కాంగ్లేట్ ఒడ్డు లోపల అటువంటి మనగా గుప్పించి నీళ్ళల్లో దొరికిర్రు శివలాంటి తొలుపుకున్నారు శివలాంటి తొలుపుకొని వచ్చింది ఆ చిన్నోడు సిద్ధమాల రెడ్డి భార్య చంద్రవతి ఆ చిన్నోడు ముందే పోపగొండోడు ఒక్క పొద్దునూక పోతుంది ఆ గూక పోతుందా ఆ పొద్దు గూక పోతుంది అయితే ఏమిటిగా అంటే మరి మొగలు గచ్చరి దోపకులు మొత్తం మన మీద ఆగుతుంది మరి మొగోళ్ళకి ఏం కొట్టవదాం అంటారు పెద్దది అని లెక్కేమంటుంది ఇంటికాడికి వెళ్ళి రాగా చెప్పలేదు ఆమె పోరి ఆ మనిషి తెచ్చను అని చెప్పి అటువంటి మనగా ఏనాడు మాత్రం మనిషికొక్కడికి తవ్విన్నారు సోడే 3 ఏళ్ళ నాటి ముఖ్యమైన తవుడు అటువంటి మనగా దుత్తల్లో పోసిర్రు దుత్తల్లో పోసి కరువలు ఏంటి ఒడ్డు లోపల అటు ఇటు లోపల కరువల నీళ్ళు పోసిరా అడవి లోపల ఒద్ది కట్టి భర్త పెట్టి రాకెటాల పక్క నాకి పోలింది అటువంటి 6 పొయ్యిలు పెట్టిర్రు 6 పొయ్యిల మీద 6 కుండలు పెట్టిర్రు బరబర మంట వండుతుంటే ఆ మంట లోపల మాత్రం అటువంటి పనిగా 3 ఏళ్ళ నాటి ముక్కి పేంతవుడు తుక్క ఉడుకుతున్నది ఆ తవుడు లోపల లెక్కలేని లక్క పొరుగు లెక్కలేని లక్క పొరుగు చిట్ల పట్టేనమ్మా ఏకుదొడ్డు తెల్ల ఉరుకోలాట పట్ట వలిగి ఏకులోలే ఆయే చిన్న పురుగులు చూడు జీట్లాడబట్టే ఇక చూస్తేనే నాకు ఓకారం వస్తుంది అయితే ఏంటంటవా ఈ లెక్కలేని లక్క పురుగు ఆ లక్క పురుగు అంతా తుక్క ఉడికింది అది కాకపోతుంటే తెల్ల పురుగులు పట్టణ వలిగినాయి ఇగో ఏకులో మీద తెల్లాడినాయి జల్ల పురుగులు అంత ఉడికి రెక్కలాడుతున్నాయి అని ఓ సెల్లే ఇగో ఇవేంటి అని చెప్పి అంటారు వాళ్ళు ముందే ఎద్దుముట్టి ఒడిసెట్టు ఎర్రి కాపులు తొమ్మనగారు దున్నొకటి కాపులు ఉడుకుడుకు అబ్బాళ్ళు అయితే సాయి మరి ఏంది కాదంటే మరి మీ అమ్మ చూడు ఇవి ఏంటి అని వాళ్ళు అంటారు ఆ తెల్ల ఉడుకులు తేలాడుతున్నాయి కదా మీ ఎండాకాలం దినం సల్లాగా ఉండాలని ఇగో ఇవేసిరు అవేసిరు అని చెప్పి చెప్పని ఎత్తుకొని ఇక వదపమ్మన్నారు బామల్లో పోతారు సేగల్లో పోతారు పెద్దోడు మఠాలు రెడ్డి నడువులకు కాపులు
అటువంటి లింగాల సెల్లలు పిక్కిత దున్నుకొని కింద భూమి పచ్చి మీద పిడపచ్చి ఇతరం చల్లిన పువ్వులు ఉన్నాయి తమ్ముడా దున్ను రాని చెప్పి ముందట మోటాలు రెడ్డి నాగలి పోతుంది వెనకనే వచ్చేట వాళ్ళ రెడ్డి నాగలి పోతున్నది మారు తిప్పుకొని అన్నగాడు మర్లేను మారు తిప్పుకొని అన్నగాడు మర్రెండు సిటవాల భార్య సిటవాల రెడ్డిది వెనక పోతుంది అక్కడికి వెళ్ళి వచ్చేటి ఆడోళ్ళ చూసిండు రెడ్డి కట్టా ఉన్నది ఎక్కలేని కోపం వచ్చింది తుండేటి నాగల్ని కడకు పట్టిండు కడకు పట్టి కింద కింద ముళ్ళు గట్టె పట్టు అందుకున్నాడు ఆరుగట్టె పట్టుకొని పంచ కట్టె పట్టుకొని అటువంటి చంద్రవతి మీదికి అక్కడికి వెళ్ళి చెట్టవాళ్ళ రెడ్డి ఉడికి వస్తున్నాడు ఇగో మీ మొగలేమో నాగలు దూకుతున్నా మొగడు మాత్రం మంచోడు కాదు నావా వచ్చానంటే ఇక నన్ను చంపుతాడు నన్ను చంపుతాడు అని మొత్తుకుంటుంది మొత్తుకొని తల్లకు పెద్దది కొన్న లెక్కమ్మ చూసింది ఓ పోరి నీ కొట్టుడు పాడుగాని ఏం కొడతాడే నీ ముఖం కొడతాడు నీ మొర కొడతాడు కొడతాడని భయపడితే ఇంకింత అవుతాయి ఎక్కువ కొడతాడు అది కాదు చెల్లె ఇగో నేను ఏమైనా తక్కువనా ఓ చెల్లెన్నారా నేను ముందట నిలబడతానే చెల్లె నా మొగడి మీద ముద్దేసిన గాని నన్ను అయితే ముద్దించుకుంటాడు కానీ ఓ దెబ్బ అయితే కొట్టాడు ఒకదాని కోసం వచ్చి పట్టుకోండి మీరు వెనక 5 నిలబడి నేనేమన్నా తక్కువ ఉన్నానా కయ్యోలే దొరగాలి దొయ్యోలే వెళ్ళిపోయి ఇంట్లో మర్చిపోయిన కూర్చోలే వాళ్ళ గుమ్మోలే అంగట్ల కొట్టోలే ఇరిగి నిప్పోలే పలిగిన బండోలే ముత్తు వంట భూమి తోటి ఉన్నా ఈ దేవుడు ముందర నిలబడతా నా వెనక మీరు నిలబడి ఏడికెళ్ళి కొడతాడో చూస్తా అది నన్ను కొట్టుకునే కారణం లేదు నా మీద మాత్రం దెబ్బేయాడు ఇగో నేను ఇటు తిరిగితే మీరు అటు తిరుగుర్రి నేను అటు తిరిగితే మీరు ఇటు తిరుగుర్రి నా కొట్టు అనేటల్లకో అటువంటి అక్కడికి వెళ్ళి ఒకదాని వెనక పోతే చంద్రవతి గద గద అనుకుంటే వెనక నిలబడ్డది చెట్టవాళ్ళ రెడ్డి అక్కడికి వెళ్ళి గిది ఊరికి వచ్చాడు అదినేమో నిలక్కమ్మ జరుగువనంటే ఆ పిల్లగా బాగా కొట్టావు చేయలేవు నీ కొట్టుడు పాడగానికి ఈ కొట్టుడు కాడ కొడితే మంచిగానే ఉండు కానీ పోరు భయపడుతుంది ఏమో ఆగలేవు పిల్లగా అని చెప్పి ఆగలగల మాటలు మాట్లాడుతుంది చిట్టవాళ్ళ రెడ్డికి ఎక్కలేని కోపం వచ్చి అదిల మండల భగవాను అదిల మండల భగవాను రాజు మండల భగవాను చిట్టవాళ్ళ రెడ్డి భగవాను వెనకకు 7 వందాలు ఎడకకు 7 జంగాలు వెనకకి 7 జంగలేసిండు చిట్టవాళ్ళ రెడ్డి ఏనాడు ముందడికి 3 జంగల పర్వడి కొడుతున్నాడు అటువంటి 5 వదిల వీధికెళ్ళి చిట్టవాళ్ళ రెడ్డి అంతర దామెర కొట్టేనా అనుకున్న చంద్రావతి అటంత గొప్పలు పట్టేనా గుమ్మ గుమ్మ దింపేరు గుమ్మ దింపి నల్ల కిట్ట నాగల్ల ఏనాడు మాత్రం నాగడు సాలల్లో వేసిండు ఎదుర్చుకుంటాను భగవాన్ కూర్చుంటున్నాడేమో వడ్డించుకుంటాను భగవాన్ రెడ్డి కూర్చుంటున్నాడేమో ఎర్రించుకుంటా గుద్దుతున్నాడు పక్కల్లో పడుతున్నాడు తొక్కల్లా ముళ్ళ గట్టతోటి చంపుతుంటే ఓసలే పోరి నచ్చరాని అచ్చటలకు 5 ఆడోళ్ళు అక్క విధాన భగవాన్ చెల్లె నేత ఉన్నదేమో చెల్లె విధాన భగవాన్ అక్క నేత ఉన్నదేమో అయ్యా గురువాళ్ళని ఎర్రించుకుంటా పొడిచుకుంటా కొట్టేటలకు లబలబ ఆడోళ్ళు మొత్తుకునేటళ్లకు పెద్దోడు మోటాలు రెడ్డి మారు తిప్పుకున్నాడే మారు తిప్పుకొని రెడ్డి ఒరితో తమ్ములారా చిన్నోడు చూడరాడల పడుతున్నాడు నడు అని చెప్పి ఎదవడుతుండేది పాలెలు వదిలిపెట్టి లబలబ మొత్తుకుంటా పెద్దోడు మోటాలు రెడ్డి ఉరికొచ్చారా